ఈ మాట మీకు తెలియపరిచింది ముగిస్తాను. ఇంకొక మాట వచ్చి 2వ వచనం చూడండి. మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. చూసారా? అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులు యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద సాటింపబడు. చూసారా ఎంత చక్కని మాట్లాడండి. ఏం చెప్తున్నాడు? మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడదు. మరుగైంది ఏమవుతుందంట? బయలుపరచబడుతుంది. రహస్యమైనది కూడా ఏమవుతుంది అమ్మా? మరుగైంది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు నా గురించి మీరు వెనకాల మాట్లాడకుండా, మీ గురించి వాస్తవంగా నేను మాట్లాడకుండా ఆ క్షణానికి మీకు తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. మా గురించి మాట్లాడుకుంటాడు, మాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? మీరు మాట్లాడుకున్న దేవుడికి తెలుస్తుంది. అదే రోజు ఏం చేస్తాడు? దేవుడు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు? ఏమండి? ఆయన నీలాగా నాలాగా సమయం వచ్చినట్టు బయలుపరచాడు. ఎందుకంటే మరొకరికి కీడు చేస్తాం, నువ్వు అలా వదిలేస్తావు అంతే కదా. మరొకరికి కీడు చేస్తాం అలా వదిలేస్తే వెంటనే మాట్లాడతారు దేవుడు. మోషే గురించి మాట్లాడేది ఎవరు? ఎవరండి? అహరోను, మిరియాము మాట్లాడేది లేదా? మరి ఆ విషయాలు మోషే తెలిసాయా? తెలియదు. కానీ దేవుడికి తెలిసే. పిలిచి అడిగాడే లేదా? అడిగిన వెంటనే ఇంకెప్పుడు ఎలా పని చేయకండి అలాంటి లేదు. మీకు ఎంత మంచిగా ఉంటుందో. మీకు పిల్లలు ఏదో తప్పు చేస్తే ఇంకెప్పుడు ఇలా తప్పు చేయదు బాబా, తప్పమ్మా ఇంకెప్పుడు తప్పు చేయదు బాబా అనకూడదండి. తప్పు చేస్తే ఏం చేయాలి? చెప్పండి. తప్పు చేస్తే ఏం చేయాలి? పిల్లలు ఆ తప్పు మరలా చేయకుండా దండించవద్దా? ఎలా దండించాలి? నీ కోపం ఎంత అంతా చేయని బలం అంతా దండింపు కాదు. చురకొచ్చి కొట్టినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? చుర్రమంటుంది. ఎప్పుడైతే చుర్రమందో ఇచ్చి బాబోయ్ ఇప్పుడు తప్పు చేయకూడదు, డబ్బులు తీయకూడదు, అబద్ధం ఆడకూడదు అని ఉంటుంది దానికి. నీ కొడుకు కీడు నుంచి తప్పించబడి మేలు చేత నింపబడాలని, మంచి మార్గం నడిపించబడాలని వాడు చావు కోరికని కొట్టకూడదు, కానీ వాడు మేలు కోరే వాడిని సరిచేయడానికి మాత్రమే కొట్టాలి. మనగా చెప్పండి. ఇది మనకు చెప్పాడు దేవుని స్తోత్రం. కానీ యెహోవా తండ్రిగా ఆయన మనం పరిపాలించి ప్రేమించే సమయంలో అలా చేయలేదు. ఎలా చేశాడు? చేసిన వారికి వెంటనే శిక్ష ఇచ్చేవాడు. అననీయ సత్పురాలు అబద్ధం ఆడారు, వెంటనే వాళ్ళు గుమ్మం దాటకుండా చనిపోయారు లేదా? మిరియాము ఆరోగ్యం కూడా అబద్ధం ఆడారు. జీవం గల దేవుని సేవకుడైనటువంటి మోషే గురించి, నా మోషే ఎలాంటి వాడో తెలుసా? నా ఇల్లందరూ నమ్మకమైన వాడు, అట్టి వారి గురించి మీరు మాట్లాడేందుకు మీకు యోగ్యత అర్హత ఎక్కడిదే అని తండ్రి దేవుడు అడిగిన వెంటనే వాళ్ళ శరీరం అంతా కూడా కొట్టుగా కుష్ఠరోగం వచ్చేసింది. వచ్చిందా లేదా? అలా చేసేవాడు దేవుడు. ఆ పరిస్థితులు కనుక మన జీవితకాలం అంతా కూడా మన జీవితం జరిగితే ఈ ప్రజలమైన మనం నశించిపోతామని యేసు ప్రభు ప్రేమించి ఆ స్థితిని తప్పించి సరిచేయడానికి మనం మధ్యకు వచ్చాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన శిక్ష వహించి ఆయన మనల్ని గద్దించి బుద్ధి చెప్పి సరిచేస్తూ ఆయన నామ మహిమార్థమే వాడుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అనుకోవచ్చు మరుగైంది ఇది కూడా ఏం చేయకపోదంట? మరుగైంది ఇది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఇది కూడా అది
రహస్యమైంది తెలియపరచబడుతుంది, మరుగైంది బయలుపరచబడుతుంది. నువ్వు ఒకరోజు దాయగలవు, 2 రోజులు దాయగలవు, ఎక్కువ రోజులు దాయగలవు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన మాట అవునంటే అవును, కాదంటే అలాగే ఒక ఎవరి కుమార్తె మొదటగా ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఎవరి కుమార్తె మొదటగా తన ఎవరి జీవితంలో ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఈ విషయం గుర్తెరిగి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇది నాకు చెప్పి వివాహం చేస్తారు. అది మనకు తగదమ్మా, మన కుటుంబానికి అపకీర్తి, నీ మనసుని మార్చుకోవాలను అని చెప్పి వివాహం చేస్తారట. వివాహం చేసిన తర్వాత ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అతను ఉద్యోగం చేసుకున్నాడు, 2-3 పిల్లలు పుట్టారు, చక్కగా బ్రతుకుతున్నారు. ఏమండి, హ్యాపీగా ఉంటున్నాం, చాలా ఆనందకరంగా సాగిపోతుంది. అలాంటి సందర్భంలో మొదట ప్రేమించిన వ్యక్తి ఈ స్త్రీకి ఫోన్ చేసి ఒక విషయాన్ని తెలియజేస్తాడు. ఇదిగో, మొదట్లో నన్ను ప్రేమించి నన్ను మోసగించి మీ తల్లిదండ్రుల మాట విని ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుని నన్ను మోసగించావు, అతన్ని మోసగించావు కనుక ఇదిగో మనం దిగిన ఫోటోలు, మనం మాట్లాడుకున్న వాయిస్ మెసేజ్లు, వీడియో రికార్డింగ్లు ఇవన్నీ కూడా నీ భర్తకి చేరవేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. పిల్లలు కలిగి ఉన్నారు, చక్కగా జీవిస్తున్నారు. అని భయపెడుతున్నాడట. అవుతుందా? ఎవరికి చెప్పాలో తెలియదు. ఒకవేళ తల్లిదండ్రులు తెలియజేసింది అనుకోండి, అతను ఏమని చేయగలరా? ఏమి చేయరు. ఏమిలో ఏముంది? ఆమె జీవితకాలం అంతా ఎప్పుడూ తెలియజేస్తానని చెప్పలేదు. నేను ఇది తెలియపరుస్తాను, ఇది పంపిస్తాను, ఈ విధంగా నువ్వు చేసిన మోసానికి ప్రాయశ్చితం చెల్లిస్తాను నేను అని ఒక వార్త వినిపింపజేసి ఇంకప్పటి నుంచి ఆమె సంతోషం ఉండగలదా? చెప్పండి మీరు. పిల్లలతో సరదాగా ఆడుకుని ఉండగలదా? భర్తతో సంతోషంగా కాపురం చేయగలదా? తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడగలదా? మీ వల్లనే కదరా ఇప్పుడు నాకు ఈ బాధ. ఎవరిని చూసినప్పుడు ఉంటుంది? తల్లిని తండ్రిని చూసినప్పుడు. ఈ పిల్లలు చూసినప్పుడు కూడా బాధపడతాం. వేడి కనుక లేకపోయినట్లయితే ఇంకోటి ఏదైనా చెప్తున్నామో నేను సరైన సమాధానం చెప్తున్నామో అనుకుంటాను. భర్తను చూసినప్పుడల్లా నన్ను నేను మోసగించుకున్నాను, తనను కూడా మోసగించాను. కుదరదా? ఈ భయం ఎందుకు వచ్చింది చెప్పండి? ఈ భయం ఎందుకు వచ్చింది? చేయరాని కార్యము చేసింది. ఇప్పుడు నేరాలకు గురైంది. అది తెలిసి తెలియని వయసులో చేసిన పాపం, తెలిసి తెలియని వయసులో స్నేహం చేశాను కాబట్టి నన్ను క్షమించండి, తను క్షమిస్తాడా? ఏదో ఉద్దేశం పక్క తెచ్చుకోవాలి. అవునా? క్షమిస్తాడా? పోను భర్త క్షమిస్తాడా? ఇన్నాళ్ళు నీకు ఆపరేషన్ చేసిన 3 పిల్లల కన్నా తెలిసి తెలియని వయసులో ఏదో చేశాను, నన్ను క్షమించండి, అలాంటి మనసు నాకు లేదంటే నమ్ముతాడా? ఇది తెలిసిన దగ్గర నుంచి కూడా జీవితకాలం అంతా కూడా ఏ రోజు కూడా తన భార్యను తను నమ్మడం. అవునా? అవునగా చెప్పండి. అమ్మాయినంతే, ఆ స్టోరీలో ఉన్న పురుషుడైనా అంతే కదా.
అంతే కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చేయకూడని కార్యము చేసిన. నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు. దేవుడి సన్నిధిలో కూడా అంతే. ఆయన ఎద్దకు రానప్పుడు ఎన్ని పాపములు చేసినా క్షమిస్తానని చెప్పాడు ఆయన. ఈ భర్త కూడా ఆయన ఎద్దకు రానప్పుడు అతను పట్టించుకోడు. ఆయన ఎద్దకు వచ్చిన ఆయన అర్థంగా ఇందులో పట్టించుకుంటాడు. ఏమంటే ఆయన ఎద్దకు వచ్చేగలకుండా నువ్వు ఆ చేయరాని కార్యము చేసింది కాబట్టి ఆమె బంధించింది, భయపడుతుంది, అందులో చనిపోయినట్టుగా చేస్తుందా లేదా? అలా ఉండకూడదు క్రైస్తవుడు. చౌకుడు తెలియకుండా, సాయుధ చౌదరు తెలియకుండా తెలియని కార్యాలు చేసి, పాపములు చేసి భయముని ఏర్పాటు చేయకూడదు. కృపచేత ఏర్పాటు చేయబడాలి. దేవుడికి భయం కలుగుతుంది. తర్వాత ఇంకో సత్యం చెప్తున్నాను. దేవుని యొద్దకు వచ్చేవారు మొదట్లో అందరూ పాపం చేసేవారు, నాతో సహా. ఇక దూరంగా దేవుని యొద్దకు రాకముందు పాపములు చేసిన వాళ్ళు. దేవుని యొద్దకు వచ్చాక ఏం చేయాలి? మనం పాపం లేని వారుగా జీవించవద్దా? ఒకవేళ దేవుని యొద్దకు వచ్చే వారికి గత సాక్ష్యము ఒక వ్యభిచారిగానో, ఒక తప్పులు చేసిన వారిగానో, ఒక దొంగలుగానో ఉందనుకో గత జీవితంలో వారికి చరిత్ర. ఆ చరిత్రని దేవుని యొద్దకు వచ్చి నీతిగా జీవించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడున్న మంచి జీవితాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే జ్ఞాపకం చేసుకుంటే ఆమెతో పాటు నువ్వు కూడా నేరం చేసిన అవుతావు. ఆత్మలో ఒకరి పాపము పరిహరించుట, ఒక నీతిమంతుగా తీర్చిదిద్దుట, ఒకరిని క్షమించి నాకు ఇష్టమైనది. నీవెవరు విమర్శించినా అన్నాడు దేవుడు. ఏం చేస్తావు? విమర్శించడానికి నీలో ఏమీ లేదా? ఒక పాపాత్మ స్త్రీని, వ్యభిచార సంబంధం స్త్రీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. రాళ్ళతో కూడా చెప్తామన్నారు. మీలో మొదట పాపం చేయనివాడు మొదట ఏమని చెప్పాడు ప్రభు? ఎవడైనా వేయగలిగాడా? నీ యవ్వన కాలం నువ్వు తప్పు చేయలేదా? నీలో కూడా ఉంటుంది స్టోరీ. కానీ వచ్చే మార్పు చెందావు. దాన్ని మర్చిపోవాలి. ఒకరింటారు ఒకరు, ఒకళ్ళ స్టోరీలు ఒకరు, ఒక కార్యంలో ఒకరిని ఎంచుకోకూడదు. నన్ను విమర్శించేవాడు ప్రభు అంటున్నాడు యాకోబు పుస్తకంలో. మనందరినీ విమర్శించేవాడు ఎవరట? ప్రభు. కాబట్టి అలాగే ఎవరిని కూడా మనం ఏమనకూడదు, కించపరచకూడదు. నువ్వు చేసింది వృధా. అలాగే నువ్వు నీతిమంతుడు కాదు. నీవు కూడా పాపము చేసే ఏం చేసావు? ఓ వ్యక్తి పాపం చేసి తెలియని వయసులో ఆమెలాగే ప్రేమించి వివాహం చేసుకుని మరి అది పాపం కాదా? ప్రేమించడం తప్పు కాదు, కానీ పాపం చేయడం తప్పే. నువ్వు పాపం కానీ చేశాకే పెళ్లి చేసుకున్నావు కదా. మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అందరూ చేసేది అదే. ముందు పాపం చేస్తారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ బీచ్కి వెళ్ళండి, ఏ సముద్రానికి వెళ్ళండి, అబ్బాయి ఎక్కడికి వెళ్ళండి, ముందర ఎక్కడికి వెళ్తారో పాపం అంటే శరీర సంబంధం పాపం చేస్తారని నేను చూస్తానని సాక్షి చెప్పట్లేదు. సినిమాలకు వెళ్తున్నారు, పాపంలోకి వెళ్తున్నారు, అది నేర్పిస్తుంది. బీచ్లకి వెళ్తున్నారు, అది నేర్పిస్తుంది. క్లబ్బులకి వెళ్తున్నారు, అది నేర్పిస్తుంది. పబ్బులకి వెళ్తున్నారు. పబ్బులు, క్లబ్ అంటే మీకు తెలుసు, పబ్ అంటే తెలియదు మీకు కొంతమందికి. పబ్ అంటే ఏంటి తెలుసా? బర్గర్లు, చికెన్ జాయింట్లు తినేది. క్లబ్ అంటే తాగి డ్యాన్స్ చేసేది తిని వాటికి వెళ్ళి పాడవుతున్నారు. ఇదంతా పాపం కదా. ఎవరు వెళ్ళమన్నారు? వేరొక పురుషులతో, వేరొక అబ్బాయితో ఎవరు వెళ్ళమన్నారు? నీ తల్లిదండ్రులు అందుకే పెంచింది నిన్ను. నీ విద్య నేర్చుకుంటుంది అందుక, కాలేజీ చదువుతుంది అందుక, ఉద్యోగం సంపాదించుకోవడానికి తిరగడానికి కాలేజీ, పాడైపోవడానికి బాగుపడడానికి చదువు. ఇలా అవన్నీ జరగకుండా ఉండాలంటే దేవునికి భయపడాలి, సంఘానికి పిల్లలు నడిపించాలి, పిల్లలు దేవుని వాక్యం వినాలి, వాళ్ళకి మరలా మీరు చెప్తుండాలి. మీరు ముందు భయభక్తులు కలిగి ఉండాలి. పులిపిండి అనేది మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి, మీ సంఘంలోకి, మీ హృదయంలో కాకుండా చూసుకోవాలి. వేషధారుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికి భయపడకూడదు, దేవునికే భయపడాలి.
దేవుడి మాట దీవించిందాక అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.